మనం ఇప్పుడు సప్తశృంగి మాత దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఈ వెళ్ళే దారిలో వ్యూ చూడండి, కొండల మధ్య ఈ అమ్మవారు స్వయంగా వెలిసారంట. అమ్మవారు ఆ స్థల పురాణం బట్టి మహిషాసుని ఇక్కడే చంపారనమాట. సో నియర్లీ ఒక 60 కిలోమీటర్స్ అనమాట నాసిక్. షిరిడి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ వెళ్ళొచ్చు. మనం సచ్చరిత్ర చదువుతున్నప్పుడు కూడా సప్తశృంగి మాత గురించి కూడా వస్తుందన్నమాట. అమ్మవారు ఆ అర్చకుని యొక్క కల్లో కనబడి బాబా దగ్గరికి వెళ్ళమంటారు. సో ఆయన బాబా అంటే ఎవరో తెలియక త్రయంబకేశ్వర్ బాబా అనుకొని అక్కడికి వెళ్తారు. మళ్ళీ వచ్చేసిన తర్వాత ఆయన మనసు ఇంకా శాంతింపకరగకపోతే మళ్ళీ కనబడి బాబా అంటే త్రయంబకేశ్వర్ కాదు, షిరిడీలో ఉన్న సాయిబాబా అని చెప్తారనమాట. ఈ అమ్మవారే అనమాట. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి. ఈ కొండల మధ్యలో ఆ నేచర్ని చూడండి, క్లౌడ్స్ ఎలా ఉన్నాయో అసలు చూస్తూ ఉంటేనే ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ ట్రిప్ చాలా బాగుంది. మధ్యలో వెళ్తుంటే మనకి రోడ్డు అటుపక్క ఇటుపక్క మొత్తం అంతా గ్రీనరీ కనబడుతుంది అనమాట. మొత్తం అంతా చెట్లే, పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నేచర్ని చూడొచ్చు. మేము వెళ్ళే టైంలో వర్షం కూడా పడింది అనమాట. మొత్తం పొగమంచు కప్పేసుకొని కొండల్లో క్లౌడ్స్ కానీ అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో అందరూ కారులు దిగేసేసి అక్కడ నుంచొని ఫోటోలు దిగుతున్నారు. క్లౌడ్స్ చూస్తుంటే అవి మనల్ని తాకుతున్నాయా అన్నట్టు కనబడుతుంది. మనం సినిమాల్లో చూస్తాం కదా, ఒక కొండల మధ్యలో క్లౌడ్స్ అనేవి ఎలా పాస్ అవుతూ ఉంటాయి. సేమ్ ఈ మనం సప్తశృంగి మాత దగ్గరికి వెళ్ళేటప్పుడు కొండల మధ్యలో ఇలాగే ఫీల్ వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు చూడండి ఎలా పొగమంచు మొత్తం కప్పేసుకుపోయింది. అసలు ఆ రోడ్డు కూడా క్లోజ్ అయిపోయింది. ఆ నేచర్ని చూస్తుంటేనే మనకి ఇంకోలాగా అనిపిస్తుంది అన్నమాట. ఆ ప్రకృతి సౌందర్యాన్ని అటు కానీ ఇటు కానీ అసలు చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం ముందుకు నడవాలి. జస్ట్ ఒక 150 మీటర్స్ ఉంటుంది అనమాట. 150 మీటర్స్ నడిచిన తర్వాత మనకు ఆ రైట్ సైడ్లో కార్స్ కనబడుతున్నాయి కదా, నో పార్కింగ్ అని చెప్పి. ఆ పక్కన కనబడేది లైన్లో నుంచున్నారు కదా, అక్కడే టికెట్ కౌంటర్ అనమాట. మనకి టికెట్స్ ఇస్తారనమాట. పైకి వెళ్ళటానికి రోప్ వే ఉంటుంది. ఇక్కడ లోపలంతా షాపింగ్ అనమాట. ఇక్కడ అమ్మవారికి ఎవరన్నా భక్తులు ఇవ్వాలనుకుంటే శారీ ఇంకా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అవి కొనుక్కొని పైకి తీసుకెళ్తారనమాట. ఫుల్ జనాలు ఉన్నారనమాట. మీకు కనబడుతుంది చూసారా, ఒక బస్సు లాగా, అదే అనమాట రోప్వే. ఒక ట్రిప్కి ఒక 60-70 మెంబర్స్ వెళ్తారనమాట పైకి. వెళ్ళటము రావటము అదే ట్రైన్, 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడే దిగుతున్నారనమాట. ఇప్పుడే వెళ్తుంది చూసారా, రోప్వే అనమాట. భలే ఉంటుంది అనమాట. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందంటే ఇలా చూడండి. ఇదే అనమాట. చాలా నైస్ వ్యూ అనమాట. ఇది రోప్వే ట్రాంప్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. లోపలికి ఎక్కాక రోప్వేలోకి ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఒక్కొక్క బాక్సుల్లో ఒక 10 మంది ఎక్కుతారనమాట. ఆ సైడ్న వ్యూ చూడండి, లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న ఎంతో ప్రకృతి ఒక ఆనందాన్ని
ఇస్తున్నట్టు ఉంటుంది. మొత్తం గ్రీనరీయే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొండ మీద చెట్టులు, ఆ కొండ మీద అమ్మవారు ఉంటుందన్నమాట. ఫుల్ రష్ ఉంది లోపల. ఇదే అనమాట అమ్మవారు, మీకు కనబడుతుందా? జూమింగ్ చేస్తున్నాను అమ్మవారిని, మీరు కూడా దర్శనం చేసుకోండి. జై బోలో మాతాకి జై. పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం కొండ కింద మొత్తం అంతా హౌసెస్ అవి చూడొచ్చు అనమాట. చూసారా, మనకి కొండ కూడా విజిబుల్ అవుతుంది. ఇది ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, స్వయంగా అమ్మవారే వెలిసిన విగ్రహం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివోషనల్ అప్డేట్స్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.